హలో ఎవ్రీవన్. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ మాస్టాక్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి పూర్తిగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టీచింగ్ పోస్టులు అన్నమాట. ప్రతి ఒక్కరి టీచింగ్ పోస్టులు. ఈ సిలబస్ వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇందులో నోటిఫికేషన్ అనేది చాలా భారీగానే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషను అండ్ అలాగే వేకెన్సీస్, ప్రతి ఒక్క డీటెయిల్స్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్, ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ అండ్ ఐటీ, లోకల్, ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేర్ జాబ్స్ డైలీ. సో ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే సో వచ్చేసి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ మాస్టాక్ అండ్ అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సంస్థ ఇది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఈ టైం కాంట్రాక్చువల్ టీచర్ 2025 నుంచి 26 సంవత్సరం సంబంధించి కావాల్సినటువంటి పార్ట్ టైం అండ్ అలాగే కాంట్రాక్చువల్ పోస్టులు ఇవి. సో పోస్టులు చూసుకున్నట్లయితే మనకు పీజీటీలో కామర్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్స్ అన్నమాట. ఈ పోస్టులు అనేది ప్రతి ఒక్కటి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని రిటన్ టెస్ట్ అయిన తర్వాత, రిటన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్కి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 22 జనవరి 2025 లాస్ట్ డేటు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి masrak.kvs.ac.in. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ దానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మంత్లీ ఎంత వస్తుందో చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 1 పీజీటీ కామర్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండ్ అలాగే కామర్స్ సబ్జెక్ట్లో పీజీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, లేదా మాస్టర్స్ డిగ్రీ అండ్ అలాగే బీఈడి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉంటుంది. అండ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ టీచింగ్ ఉండాలి, లాంగ్వేజ్ అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొద్దిగా ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఈ పీజీటీ కామర్స్ పోస్ట్కి పీజీతో పాటు కామర్స్ సబ్జెక్ట్ ఉండాలి, దాంతోపాటు బీఈడి కూడా డిగ్రీ ఉండాలి లేదా అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ కూడా రావాలి, కంప్యూటర్ కూడా కొద్దిగా బేసిక్ అనేది రావాల్సి ఉంటుంది. సో రెమ్యునేషన్ చూసుకున్నట్లయితే మంత్లీ 27,500 రూపాయల శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది. సేమ్ అలాగే శాలరీ కూడా 27,500 రూపాయలు పీజీటీ కెమిస్ట్రీ పోస్ట్కి అనేది రావడం జరుగుతుంది పర్ మంత్. అండ్ అలాగే 2 years పీజీ ఉండాలి, పీజీలో కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు బీఈడి ఈక్వల్ టు 50% మార్క్. ఓకే. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీఈడి కూడా 3 years ఉండాలి.